హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్ట్రై సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్తో పాటు టీఎస్సిపి గెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఈ వీడియోలో ఒకసారి చూడండి. మనకు సిపి గెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఆన్లైన్ సర్వీస్, ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి ఫీజు అమౌంట్ ఎవరికి ఎంత అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు కాలేజీ లిస్ట్, ఏ యూనివర్సిటీలు ఇందులోపల పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి అనేది ఇందులోపల చూసుకోవచ్చు. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ మనం క్లిక్ చేసినట్లయితే ఇంకా ఈ యొక్క కాలేజీ లిస్ట్ అనేది ఇంకా వాళ్ళు అవైలబుల్గా పెట్టలేదు, అందుకే ఈ లింక్ ఓపెన్ కావట్లేదు. ఓకేనా, మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి ఒకసారి. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే 24వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. బీసీ అండ్ ఓసీ వాళ్ళకు 250 ఉంది, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 ఉంది. ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళకు కరెక్షన్ కూడా చేసుకోవడానికి టైం ఇచ్చిళ్ళు. సో 5వ తారీఖు నుంచి మనకు 8వ తారీఖు వరకు కరెక్షన్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా 5వ తారీఖు మనకు రిలీజ్ చేస్తారు. అదేవిధంగా 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించిళ్ళు. ఈ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి, ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి కూడా నెక్స్ట్ డే ఎడిట్ చేసుకోవచ్చు. 11వ తారీఖు సెప్టెంబరు. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయింది అని చూసుకోవడానికి మనకు 14వ తారీఖు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనేది డిస్ప్లే చేస్తారు. ఓకేనా, తర్వాత రిపోర్టింగ్ టైం అనేది మనము ఎప్పటి వరకు అంటే 18వ తారీఖు రిపోర్టింగ్ టైం టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 18th. సీట్ అలాట్ అయిన తర్వాత 14వ తారీఖు చూసుకుంటారు. 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఆ లోపు వరకు మనము రిపోర్టింగ్ ఇవ్వాలి. రిపోర్టింగ్ ఇవ్వకపోయినట్లయితే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. రిపోర్టింగ్ ఇస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళినా కానీ ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ కాకపోతే వాళ్ళ సీట్ అనేది వాళ్ళకు ఉంటుంది. అందుకని సీట్ అలాట్ అయిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా, సో ఇవి డేట్స్ సంబంధించినవి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు సిపి గేట్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. రిజిస్ట్రేషన్ చూసుకోండి. ఇక్కడ ఫర్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకు 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళకు 200 రూపీస్. ఇక్కడ మనకు ఏ సబ్జెక్టు మనము తీసుకోవాలనుకుంటున్నాము ఏంటి అనేది సబ్జెక్టు మెన్షన్ చేయాలి. తర్వాత హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకు పేమెంట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ తర్వాత పేమెంట్ చేయాలి. ఇప్పుడు చెప్పిన ఫీజులు 250 అండ్ 200 వాళ్ళు ఎవరెవరికి ఎంత ఉందో అది పేమెంట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. వెరిఫికేషన్ చేస్తారు, అప్రూవల్ అనేది ఇస్తారు. సర్టిఫికెట్లు అప్లోడ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మనకు 14వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వీలుంటుంది. 14 తర్వాత నుంచి 18వ తారీఖు వరకు మనకు రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. 14వ తారీఖు మనకి ఏమవుతుంది అని అంటే డిస్ప్లే అవుతుంది ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయిందనేది. తర్వాత సీట్ అలాట్మెంటు, ఆ తర్వాత రిపోర్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, ఇంతసేపు చూసినాం కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి కింద, దానికి ఈమెయిల్ చేయొచ్చు మరియు కాల్ కూడా చేయొచ్చు. ఇది PGRR CDE ఉంటుంది కదా, ఉస్మానియా యూనివర్సిటీలో బ్లాక్, అక్కడికి వెళ్ళి మనము డైరెక్ట్ ఏమైనా వివరాలు కావాలనుకున్నా కానీ తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో వాళ్ళకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.